యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మరి మంచిది. మరి స్త్రీల సహవాస కూడిక ఏర్పాటు చేసుకోవటం మనందరం కూడా ఎంతో మేలుకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా స్త్రీల కూడిక విషయంలో ఎవరు కూడా అనాలోచనగా లేరు. దీని విషయంలో మనందరం కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా ఉన్నాం. అయితే ఈరోజు నేను సమయం ఉంటే ఇద్దరు స్త్రీల గురించి చెప్తాను. సమయం ఒకవేళ సరిపోకపోతే ఒక స్త్రీ గురించే మాట్లాడుకుందాం. స్త్రీ గురించే అసలు ఎందుకు చెప్పాలి మీ అందరికీ ఏమైనా తెలుసా? అసలుకి మనం వారం వారం స్త్రీల గురించి ఎందుకు చెప్పుకుంటూ పోతున్నాం? తిక్కలుగా ఉండకుండా తెలివిగా ఉంటారని. ఏ తెలివి? లోకంలో ఉన్న తెలివి కాదు. అది ఆ అమ్మాయి ఫ్రిడ్జ్ తెచ్చింది, నాకు ఫ్రిడ్జ్ తేలేదా, అది కాదు. అది అతి తెలివి. అది కాదు మనం నేర్చుకుంటుంది. దేవుడు స్త్రీకి ఎంతటి గౌరవం ఇచ్చాడు, దేవుడు స్త్రీకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుడు స్త్రీని ఎలా నిర్మించాడు అనేవి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి అజ్ఞానంగా ఆలోచించుకోకుండా చెప్పబడ్డటువంటి మాటల్ని శ్రద్ధ కలిగినాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకోబోయే ముందుగా బైబిల్లో దేవుడు చాలామందిని చాలా రకాలుగా వాడుకున్నాడు. వాళ్ళ స్థితులు వేరు. సొలొమోను గారు ఆయన ఒక స్టేజ్ వేరు, మోషే గారు ఆయన ఒక స్టేజ్ వేరు, అబ్రహాం గారు ఆయన ఒక స్టేజ్ వేరు, దావీదు గారు అట్టా ఒకరిని చూసుకుంటే అరే అబ్రహాం గారు 1లో ఉన్నాడురా, దావీదు గారు ఎదురా 0లో ఉన్నాడు అని అనకూడదు. వాళ్ళ స్థితులు అయ్యి. కాబట్టి మనం మాట్లాడకపోయేటువంటి వ్యక్తి ఈరోజు బాప్టిస్మిచ్చు యాహోను గారు. బాప్టిస్మిచ్చు యాహోను గారి యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. బాప్టిస్మిచ్చేటువంటి యాహోను గారి యొక్క జీవిత శైలి మీకు ఏమైనా తెలుసా? ఎవరికన్నా ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క లక్షణం, ఆయన యొక్క తెగింపు ఇవన్నీ మనం చూసుకుంటే చాలా పెద్ద పాఠంగా కొనసాగుతుంది. కాబట్టి మచ్చుకు కొన్ని విషయాలు చెప్తాను, మీ పుస్తకాల్లో రాసుకోండి. బాప్టిస్మిచ్చు యోహాను గారి యొక్క జీవితంలో మొదటగా స్త్రీలు కనిన వారిలో ఎవరైనా స్త్రీలు కనిన వారిలో అంటే భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా స్త్రీ నుంచే వస్తారు. కాకపోతే అందరికంటే ఇతనెవరు? ఇది రెఫరెన్స్ రాసుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11. దాని పక్కన 2 తర్వాత రెఫరెన్స్లు ఇస్తాను. తర్వాత 2 ప్రవర్తనందరిలో కూడా చివరివాడు లేదా గొప్పవాడు. ప్రవర్తనందరిలో కూడా గొప్పవాడు, చివరివాడు. 3 యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళం చేసినటువంటి వ్యక్తి. సరళం చేయటం అంటే కొంతమందిని యేసుక్రీస్తు వారి వద్దకు పంపించేటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందే మీ కొరకు ఒక రక్షకుడు వస్తున్నాడని చెప్పి ముందుగానే ప్రకటన చేసినటువంటి వ్యక్తి. 4 యేసుక్రీస్తు వారికి బాప్టిజం ఇచ్చినటువంటి వ్యక్తి. 5 ఇశ్రాయేలులో పేరు పొందిన వ్యక్తి. ఇశ్రాయేలీల యొక్క జాతికి పేరు పొందినటువంటి వ్యక్తి. 5 ఆరమ్మ తన నోటి మాట ద్వారా చాలామంది ఇశ్రాయేలుని ఆకర్షితులు చేసుకున్నటువంటి వ్యక్తి. 7 ఎవరికి భయపడినవాడు. అది రాజా, ఇంకొకళ్ళ ఎవరికి భయపడని వ్యక్తి. 8 దేవునికి లోబడినవాడు. 9 చావుకు భయపడినవాడు. 10 తనకంటూ ఏది సంపాదించుకున్నటువంటి మానవుడు. 10 విషయాలు. ఈ 10 విషయాలకే ఒకదానికి నేను రెఫరెన్స్ ఇచ్చాను. రేపు వారం జరగబోయేటువంటి స్త్రీల విషయంలో పక్కన మీరు రెఫరెన్స్లు రాసుకోరండి. స్త్రీలు ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ అనేది మీకు అర్థమైందా నేను చెప్పింది? స్త్రీలు కలిగిన వారిలో
ఎక్కడుంది అది? 11. అలా ఉందా? అలాగే నేను చెప్పినటువంటి 10 విషయాలకే రెఫరెన్స్ల ఆధారాలు ఉన్నాయి. ఆ రెఫరెన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేవి మీకు ఎగ్జామ్గా ఉండిద్ది. ఈసారి స్త్రీల కోటెక్కి తీసుకొని వస్తుంది. సరే, ఇంతటి గొప్ప వ్యక్తి, ఇంతటి 10 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో జరగరాని ఒక సందర్భం ఎంటర్ అయిపోయింది. మీ అందరూ తెలుసు అది ఏంటిది? చూసుకుందాం. చూడండి, మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 17. అంటే ఇంతటి గొప్ప స్థితి కలిగినటువంటి వ్యక్తి ఒక స్త్రీ చేతిలో పతనం అవ్వడానికి గల కారణం అయింది. తెలుసుగా మీకు ఇదన్నీ? ఎంతటి గొప్ప వ్యక్తి అంటే 10 ఉద్దేశాలు ఇచ్చాను నేను మీకు. ఇంకా అంతకంటే ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయి ఆయన గురించి. చాలే అని చెప్పి నేను 10 విషయాలే నాకు గుర్తొచ్చినాయి, రాసుకుంటూ వచ్చాను. ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అంతటి గొప్ప స్థితి కలిగినటువంటి యోహాను గారు స్త్రీ చేతులు ఏమైపోయాడు? చనిపోయాడు. ఎలా చనిపోయాడు? చనిపోవడానికి గల కారణం ఏంది అనేది మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. చూడండి 17. తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను. ఏమన్నాడమ్మా? మా రాజా, నువ్వు తప్పు చేసావు. నువ్వు చేసిన తప్పు ఎలాంటిదో తెలుసా? యెహోవా దేవుడు ఒప్పుకున్నది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో చెప్పబడింది కదా. ధర్మశాస్త్రంలో చెప్పబడ్డటువంటి మాటనే దేవుని యొక్క మాటకు లోబడే వ్యక్తి కాబట్టి ఏమన్నాడంటే, రాజా, నువ్వైతే తప్పు చేస్తున్నావు. నీ తమ్ముడి యొక్క భార్యను నువ్వు దగ్గరకు తీసుకున్నావు కాబట్టి నువ్వు చేస్తుంది చాలా తప్పు అని ఖండించాడు. ఖండించినప్పుడు చూడండి సందర్భం. ఇతడు ఆమె నిమిత్తము యోహానును బట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను, కానీ ఆమె చేత కాకపోయాను. చాలమ్మా. ఎవరిని తిట్టాడు యోహాను? హేరోదు, నువ్వు చేస్తున్న తప్పు అన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అన్నే కాపాడుతున్నాడంట. అర్థమైందా మీకు? ఆడ మళ్ళా చదువు ఒకసారి. ఇతడు ఆమె నిమిత్తము. ఎవరి నిమిత్తం? భార్య నిమిత్తం యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను. ఎవరిని? యోహాను. అయితే ఎవరు కాపాడుతున్నారు? తిట్టించుకున్న ఆయన బాగానే ఉన్నాడు. హేరోదుని ఏమన్నాడు? నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. తప్పు చేస్తున్నావు అన్న అమ్మంటే పక్కన ఉన్న స్త్రీ ఏమంటుంది? వీడొచ్చి నా నోటికాడ కూడి తీసేటట్టున్నాడే అని ఫిక్స్ అయింది. రాజు ఇడాకులైతే ఎవరికి సమస్య? ఏమకే కదా. ఒకవేళ యెహోవాను మాటిని హేరోదియా, నేను యెహోవాను మాట్లాడినా కాబట్టి నన్ను విడిచి నువ్వు వెళ్ళిపో అంటే ఏమేగా అడుక్కునేది రోడ్ల మీద? అంతేనా? దాని సమస్తాన్ని మొత్తం ఏం చేసిద్ది? విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఏమ కూతురు కూడా వెళ్ళిపోవాలా. కాకపోతే అన్నయ్యను బాగానే ఉన్నాడు. సమస్య వచ్చామకు వచ్చింది కోపం. ఏం చేసిందామా? పగబట్టిందంట. ఎలా పగబట్టింది? చంపేయాల. నాకు అర్థంగా ఉన్నాడు. కోపం ఎన్నేళ్ళు పగబట్టింది? హేరోదుకు పుట్టినరోజు వచ్చిందాక పగబట్టింది. ఎన్నేళ్ళు అనేది క్లారిటీ లేదు. కానీ ఆడ ఒక నీతిమంతుణ్ణి, ఒక యథార్థ పరుణ్ణి చంపడానికి ఎలా ప్లాన్ చేసిందంటే, తన కోపాన్ని ఏం చేసిందంటే తన మనసులో ఉంచుకుంది. సమయం వచ్చిందాక తన కోపాన్ని మనసులో ఉంచుకుంది. హేరోదు యొక్క పుట్టినరోజు వచ్చిందాక ఏం చేసింది? ఎదురు చూస్తూ ఉంది. హేరోదు పుట్టినరోజు రాగానే ఏం చేసింది? కూతుర్ని పంపించి నాట్యం ఆడించి గెలిచిన తర్వాత రాజు ఎక్కడైనా సరే మనం చూసుకుంటే బైబిల్లో ఒకసారి మాట జారాడంటే ఇంకా ఆ మాట వెనక్కి తీసుకోవడానికి లేదు అవకాశం. ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది రాజులు ఉంటారు. రాజుల ముందు ఏమైందంటే అతనికి అవమానం వచ్చేసింది. కాబట్టి హేరోదు బాధపడుతూ యెహోవాను యొక్క తలను నరికించాడంట. ఆ విషయంలో యెహోవాను యొక్క తలను నరికియడానికి తను బాధపడుతూ నరికించి తలకాయ ఇచ్చాడంట. చూసుకుంటే మీరు ఆడ ఇదంతా ఏంది? ఒక స్త్రీ యొక్క కోపం, పగ, ప్రతీకారం.
ఈ దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26. ఎఫెసీయులకు రాసిన పత్రిక కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఒకవేళ నిలిస్తే ఎమ్మటి ఏమొస్తాడు ఇంట్లోకి? అపవాదం వస్తాడు. ఇప్పుడు సపోజ్ నేనున్నా అనుకోండి, కోపానికి నాకు తెలిసి మన కుటుంబాల్లో జరిగేవి చిన్న మచ్చుకు ఒకటే. భార్యలు అలుగుతారా భర్తలు అలుగుతారా? విషయంలో భార్యలు అలుగుతారు. మేము అలిగినప్పుడు మా ఆయన మమ్మల్ని వచ్చి పలకరిస్తాడన్నా, నేను అలిగినప్పుడు మా ఆయన నన్ను పలకరిస్తాడన్నా, ఏందమ్మా ఎట్లుండవని అడుగుతాడన్నా అన్న ఆడవాళ్ళు చేయొద్దండి. అందరూ ఎత్తారే. అంటే ఒక అలక కూడా మీ కుటుంబంలో ఏం చేసేదో తెలుసా? సమస్య తెచ్చిపెట్టింది. మనం అలుగుతాం ఎందుకో తెలుసా? మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించలేదని, అయ్యా అలకలు ఇంకేమైనా ఉన్నాయా, నేను అడిగింది తేలేదని, నేను చెప్పింది చేయలేదని. హేరోదియా ఏం చేసిందంటే తన హృదయంలో కోపం పెట్టుకొని కొన్నాళ్ళు ఉండి 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 సమయం రాగానే ఏం చేసింది? నీతిమంతుని తలకాయ నరకడానికి గల కారుకురాలయ్యింది. మన కుటుంబాల్లో కూడా అలకుండాలా, అలకుంటాం మంచిదే, కాకపోతే అది ఎంతసేపు ఉండాలా? భర్త ఇంటికి వచ్చేసరికి అది ఉండకూడదు. అర్థం చేసుకోండి, అపార్థంగా కాదు. ఉదయాన్నే భర్త ఇంటికి వెళ్ళిపోయాడు, సాయంత్రం వచ్చేసరికి నువ్వు కిందేసి వేసేవాడు, ఇంట్లో ఉండడు. అర్థం చేసుకోండి, అపార్థంగా కాదు. ఇంట్లో ఉండడు. ఎందుకంటే పొద్దుగూకులు తిరిగి 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 కష్టపడి ఆయనలో పడి వాడితో మాట అని వీడితో మాట అని అన్నీ చేసి ఇంటికి రాగానే మీరు కసిరించుకున్నారనుకో, ఇంకెవరి కోసం పనికి పోయింది అతను? ఎవరి కోసం జాబ్ చేస్తుంది? ఎవరి కోసం అంత ప్రయాసపడాల్సిన అంత అవసరం ఏముంది? ఇంటికి రాగానే ముందు బాధలు ఎంత ఉండగానే భార్య ఏం చేయాలంటే నవ్వుతూ తలుపు తీయాలి. అత్త కొట్టిందా నిన్ను, అవసరమైతే వాత దాచిపెట్టుకో భర్త ముందు, తర్వాత చెబుతూ. నాకు తెలిసి అంతేనా? తర్వాత చెబుతూ సమయం ఉండిద్ది, అన్నం తినేటప్పుడు కాసేపు మాట్లాడుకునేటప్పుడు. భర్త మనసుని మీరు అర్థం చేసుకోలేకుండా కుటుంబంలో సమస్యలు తెచ్చుకుంటున్నారు. హేరోదియా ఏం చేసిందంటే తన జీవితంలో ఎప్పుడో జరిగినటువంటి సందర్భాన్ని మనసులో పెట్టుకొని అది కూడబెట్టుకొని సాతానుకి అవకాశం ఇచ్చి సాతాను తన శరీరం అంతా నింపుకొని ఏం చేసిందంటే ఒక ఆడపిల్ల తన కడుపులో పుట్టిన కుమార్తెను పంపించి జనాల ముందు నాట్యం ఆడిచ్చి ఒక వేశ్యలాగా ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవించి కూతురి చేత ఆడిచ్చి పాడిచ్చి నీతిమంతుని యొక్క తలకాయని ప్లేట్లో పెట్టి తీసుకొచ్చుకున్నారంట తల్లి కూతురు. ఎంత దుర్మార్గమైన జీవితం అండి అది. కోపం ఏమన్నా అంతకుమించి కోపం, ప్రతీకారం, పగ. ఏం చేసింది? ఇద్దరు ఆడకూతుర్లు కలిసి నీతిమంతుని తలకాయ నరికి ప్లేట్లో తెచ్చుకున్నారంట. ప్లేట్లో పెట్టుకొని నాకు ప్లేట్లో పెట్టి తన తలకాయ దమ్మన్నారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం చూడండి. ఇలాంటి స్త్రీలను దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టలేదు. మనకు బైబిల్ ఆధారం లేదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క సమకాలికులు ఒక ఆయన రాశాడు, జోసిఫస్ అనే ఆయన. ఎవరైతే తలకాయ డ్యాన్స్ చేసి తలకాయ నరకాలి అని కోరుకుందో కొన్ని సంవత్సరాల తర్వాత రథం వెళ్తా రథం కింద పడి ఆ అమ్మాయి తలకాయ కూడా ముక్క అయిపోయిందంట. తల్లి అయితే రాజును విడిచిపెట్టి ఇంకొక అతను చేసుకుందంట. అతని మీదకి యుద్ధానికి పోయి ఆ రాజుని, ఈ భార్యని, వీళ్ళ యొక్క కుటుంబాన్ని, వీళ్ళ యొక్క వంశాన్ని ఏది లేకుండా నిర్మూలన చేశారంట తల్లి కుటుంబం. ఎవరు జోలికైనా పోయినా కానీ దేవుడు ఊరుకుంటాడు, కానీ నీతిమంతుల జోలికి పోతే అస్సలు ఊరుకోడు. మీరు బైబిల్లో గుర్తుపెట్టుకోండి. ఆయన కోసం నమ్మకంగా, ఆయన కోసం యథార్థంగా, ఆయన కోసం పవిత్రంగా, ఆయనే నాకు ఆధారం అని జీవించే వాళ్ళ యొక్క ఇంటి చాలకు కానీ వాళ్ళ జోలుకు కానీ ఎవరైనా పోతే మనుషులు అన్నా కానీ ఊరుకుంటాడేమో, కానీ ఆయన అయితే ఊరుకోడు. ఏమన్నాడు? ఎవరిని? అబ్రహాముని. నీ కన్ను ముట్టితే నా కన్ను ముట్టుకున్నట్టు. అసలు ఏంది ఆ గొప్పతనం అసలుకే. అబ్రహాముని ఏమన్నాడంటే, అగో పలానోళ్ళు నా మీదకి యుద్ధానికి వస్తున్నారాయా అన్నాడు. రానే వాళ్ళు నీ కన్ను ముట్టుకుంటే వాళ్ళు నా కన్ను ముట్టుకున్నట్టే. మోషేనేమన్నాడు?
మోషేనేమన్నాడు, ఇంకా దానికంటే గొప్ప పదం అన్నాడు, నా సేవకుని మీరు తోలనాడతారా, నా భక్తుని మీరు అన్యాయంగా మీరు అవమానిస్తారా అని ఎన్నో సందర్భాలు ఎంతోమందికి శిక్ష చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే యథార్థపరులుగా మనం జీవిస్తే దేవుడు మనకు తోడుంటాడు, మన కుటుంబాలకే తోడుంటాడు. జ్ఞానం లేని విషయంలో మనం ఎలా ఉండాలంటే తెలివిగా ఉండాలి, జ్ఞానం కలిగి జీవించాలి. భార్యాభర్తలు మేము ఇవన్నీ మాకేదో సడన్గా మేమేందో యాడ్ నుంచే వచ్చామని కాదు, మేము తన్నుకున్న వాళ్ళమే, మేము తిట్టుకున్న వాళ్ళమే. కాకపోతే మాకు చాలా గొప్ప గొప్ప స్వార్థికులు, గొప్ప గొప్ప సేవకులు మమ్మల్ని రుద్ది, మమ్మల్ని చేపల్లాగా తోమి ఒక స్టేజ్లో ఉంచారు మమ్మల్ని. అందును బట్టి మేమందరం కూడా మా కుటుంబాన్ని మేము చక్కగా నిలబెట్టుకుంటున్నాం. చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దేవుని యొక్క మాటకు లోబడి జీవించండి, గర్వంగా ఫీల్ అవ్వబాకండి. అర్థమవుతుందా? ఏం మాట్లాడినా మన హృదయాల్లో ఏముండాలంటే దేవుడు వాక్యమే ఉండాలి. అలగటం మంచిదే, అలిగే విషయంలో మనం ఎవరు కూడా కాదన్నాడు. ఆడవాళ్ళు అలిగితే ఇంకా బాగుండేది ఇల్లు. కాకపోతే ఎప్పుడు దాకా ఉండాలి అది? సూర్యుడు అస్తమించే వరకు. అంటే పొద్దున్నే భర్త పనికి పోతాడు, సూర్యుడు అస్తమించగానే ఏమవుతాడు, ఇంటికి వస్తాడు. భర్త పోయినాక అలుగు బాధ లేదు, వచ్చినా కూడా అలిగితే సమస్య. కాబట్టి అలిగే విషయంలో మీరు ఎలా ఉండారు? అలాగే భర్తలకు కూడా చెప్పాడు, భర్త అలిగితే ఎంత ప్రమాదం అమ్మ, భర్త అలిగితే ఎంత ప్రమాదం. ఒక నీతిమంతుడు చచ్చిపోవడానికి కాలుకడయ్యాడు, అలుగుగొండు భర్త, అలిగే భర్త వల్ల నీతిమంతుడు చచ్చిపోయాడు. ఎమ్మటే వచ్చి మంచం మీద ఆడపిల్లలాగా వచ్చి కొనుక్కొని ఏందయ్యా ఏం జరిగిందని భార్య అడిగితే, నాకు తోట లేదు ఆ అమ్మాయి, నేను పోయి అడిగాను, ఆ అబ్బాయి తోట లేదంటే ఊరుకో పనికి మాలోడ, నేను దత్తాకు తోట అందే పోయింది. పాపం అమ్మాయి కొన్ని చంపింది, తోట తెచ్చింది, అబ్బో కోసుకోపో, కాయలాగా నీకు కావాల్సింది కోసుకోపో. భర్త ముందు ఆడవాళ్ళు అలిగితే అందం, మగవాడు అలిగితే చండాలం. కాబట్టి అలిగే విషయంలో పురుషులుగా ఉన్నటువంటి మనం కూడా అలగకూడదు. అలిగేటువంటి లక్షణమే మన జీవితంలో ఉండకూడదు. ఆడవాళ్ళు అలిగితే అందం, మగవాళ్ళు అడిగితే చండాలం. గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయంలోకి వెళ్దాం. ఈ విషయంలో యెహోవా యొక్క విషయంలో తన జీవితాలు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఎలా ప్రవర్తించారంటే భయంకరమైన స్థితిలో ప్రవర్తించారు. ఆ జీవిత శైలి మన జీవితంలో ఒక అంచు కూడా ఉండకూడదు. ఒక అంచు అంటే ఒక పాయింట్లో ఒక సగం పాయింట్ కూడా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. పాయింట్లో సగ పాయింట్ కూడా మన జీవితంలో ఉండకూడదు. ఉంటే కుటుంబాలకు ప్రమాదం. కుటుంబం ఎక్కిరాదు, భర్త ప్రశాంతంగా జీవించడు. గుర్తుపెట్టుకోండి. కుటుంబం వర్ధిల్లదు, కుటుంబంలో ఆశీర్వాదాలు అసలే ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే సమయం చాలా అవుతుంది, దూర ప్రాంతం నుంచి వచ్చారు. ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. బాప్టిజం ఇచ్చేటువంటి యెహోవాను నీతిమంతుని చంపినందుకు తల్లి కూతుళ్ళకి వేసినటువంటి శిక్ష మనకు బైబిల్ ఆధారం అయితే లేదు, చరిత్ర ఆధారం అయితే వాళ్ళిద్దరు కూడా నశించిపోయారు. తల్లి కూతుళ్ళు కూడా ఒకళ్ళకేమో తలకాయ తెగిపోయింది, ఒకళ్ళేమో సైనికులు వచ్చి చాలామంది వచ్చి వాళ్ళ రాజ్యాన్ని పతనం చేసేసి ఆమెను కూడా చంపేయటం జరిగింది. అంటే నీతిమంతుడు జోలు వెళ్తే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం చూపిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎంతగా తెగిచ్చారో వాళ్ళు అంతగా అనుభవించారు. ఇంకొక స్త్రీ గురించి చూసుకున్నాం, సమయం ఉంది కాబట్టి. ఇంకొక స్త్రీ, లోకా రాసిన సువార్త 7వ అధ్యాయం, లోకా రాసిన సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాయన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదం యొద్ద నిలవబడి. చాలా మంది నేను చెబుతాను. ఈ స్త్రీ మనం ఊహించుకుంటే మన ఊహలో కూడా అందని స్త్రీ, మీరు ఆలోచించుకుంటే. ఎందుకంటే తను పాపాత్మురాలనేటువంటి బిరుదు ఉంది ఆమెకి. తను పాపాత్మురాలనేటువంటి బిరుదు పొందినటువంటి స్త్రీ తన జీవితంలో ఎన్నో సమస్యలు అనుభవించింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక వేశ్య అనుభవించేటువంటి పరిస్థితులు మనకు తెలియవు. ఎంతో అనుభవించిద్దామా, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు
ఎంతో వేదన. వాటన్నిటిని కూడా ఆదరించేవాళ్ళు, వాటన్నిటిని కూడా కరుణించేవాళ్ళు ఆమె కంటికి ఎప్పుడు కూడా ఎవరు కూడా అగపడాల. ఎవరు అగపడ్డారా అంటే యేసుక్రీస్తు వారు అగపడ్డారు. తన జీవితంలో తను ఓదార్చటానికి, తన యొక్క బాధను అంగీకరించడానికి, తన స్థితిని ఎప్పుడు కూడా ఎత్తి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆమె తిరిగితే యేసుక్రీస్తు వారు బోధా విధానంలో ఆమెకు అగపడ్డాడు. ఎమ్మటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఒక ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు భోజనానికి. అరే రే నేను అనుకున్న వ్యక్తి అక్కడికి వచ్చాడా, అరే నేను చూడాలనుకున్న వ్యక్తి అక్కడికి వచ్చాడా, నేను పలకరించాలనుకున్న వ్యక్తి అక్కడికి వచ్చాడా, నేను ఆయనతో నా గోడు పంచుకోవాలి, నా బాధని విప్పి మాట్లాడాలి అనుకున్నటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చాడా అని ఫీల్ అయిపోయి టక 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 అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి తలుపు తీసింది, వాళ్ళ భోజన పంక్తిని కూర్చున్నారు, వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతుందో చూడండి యేసుక్రీస్తు వారితో. 37 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏం మాట్లాడలేదండి ఏమా? ఏమన్నా మాట్లాడిందా? అయ్యా నేను తప్పు చేశానయ్యా, నేను పాపాత్మురాలనయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా అని ఒక్క మాట చెప్పట్లా ఆమె నోట్లో నుండి. ఏం చేస్తున్నావా? తప్పు చెప్పాల్సిన పని లేదు, మన ప్రవర్తనలోనే అగపడిపోయింది. అవునా కదా? పాపాత్మురాలైన స్త్రీ వచ్చాయా నేను తప్పు చేశానయ్యా అంటుందా? ఎన్ని చేస్తున్నాడా? ఆమె అసలు వాస్తవంగా మీకు చెప్పాలంటే ఆ ఇంట్లో ప్రవేశించకూడదు. మీకు ఇష్టం వాళ్ళు అర్థమైందా? కాదు. ఆమె ఎవరు? పాపాత్మురాలు. యూదులకి ఇశ్రాయేలుకి ఆమె దూరంగా ఉండాలి. పిలిచిన ఆయన ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే యూదుడు, ఇశ్రాయేలీయుడు, ఆ రెండిట్లో ఒక అతను. యూదుడు నన్ను ఇంట్లోకి రానేయడే అని భయపడలా. ముందు వాడు నన్ను రానిచ్చినా రానిపోయి నేను ఇంట్లోకి వెళ్ళిపోవాలనుకున్నాను. తర్వాత అత్తర తీసింది, తర్వాత కన్నీళ్ళు తీసింది, కన్నీళ్ళు బయటికి ఇప్పింది, తర్వాత తన స్త్రీకి ఉన్నటువంటి జుట్టును తీసి ఏం చేసింది? ఆయన పాదాలు తుడిచింది. ఇవన్నీ కూడా ఆమె నోటితో చెప్పట్లా. నోటితో ఒక్క మాట కూడా అయ్యా నేను పాపం చేశానయ్యా, నేను పాపాత్మురాలనయ్యా అని ఒక్క మాట కూడా చెప్పలేదండి. తన జీవితంలో ఆమె చేసింది ఎందుకు తెలుసా? మనం ఎవ్వరం చేయలేని పని చేసిందాము. తన మనస్సుతోటి, తన హృదయంతో, తన తలంపులతోటి ఏం చేసిందో తెలుసా? తన జీవితంలో జరిగినటువంటి ఒడుదుడుకులను పంచుకోవాలి ఆయనతోటి. బా ఏమి స్త్రీ అండి ఆ స్త్రీ! మన ప్రార్థనలు ఒప్పుకుంటాం, వారం తర్వాత మళ్ళా ప్రార్థనలు ఒప్పుకుంటాం, వారం తర్వాత మళ్ళా ప్రార్థనలు ఒప్పుకుంటాం, వారం తర్వాత ఇంకేంటంటే అప్పుడప్పుడు యేసుబాబు అని చెబుతాడు రౌండ్ సైకిల్ అంటుంది చూడు. సైకిల్ క్రియేట్ సైకిల్ దొక్కినట్టే ఉండిద్ది మనంతా. సైకిల్ దొక్కినట్టే ఉండిద్ది మనంతా, మన ప్రార్థన అంతా. ప్రార్థన చేయటం గొప్ప కాదు, చేసిన ప్రార్థన కట్టుబడి ఉండటం గొప్ప. అర్థమైందా మీకు? ప్రార్థన నేను విస్తారమైన ప్రార్థన చేస్తా బ్రదర్, నేను కానీ మోకరేసానంటే మోకాళ్ళకి గడ్డలు వస్తాయి బ్రదర్, అది కాదు ముఖ్యం. చేసే ప్రార్థన నువ్వు కట్టుబడి ఉంటున్నావా లేదా? అంతేనా? ఏం చేసింది ఆమె? ప్రార్థన చేయాలి. ఆడికి వచ్చి ప్రార్థన ఏం చేయలేదండి అసలు. మీరు ఆడ చూసుకుంటే ఏంది ఇంత చిత్రంగా ఉందో, ఏంది ఆమె ప్రార్థన చేయలేదు? ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారంటే ప్రార్థనతో వాళ్ళకి పని లేదు. పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనసు. అది ఏంది? విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం. ఆమె ఏముంది? విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనసు ఎప్పుడు వచ్చిందో తెలుసా? మనకి బాగా చదువుతా. ఎప్పుడు వచ్చిందో తెలుసా? సమస్య వచ్చినప్పుడు వచ్చింది. అది పాయింట్. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు విరిగి నలిగిన మనసు వచ్చింది. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, అపార్థంగా కాదు. విరిగి నలిగిన మనసు ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆమెకు సమస్య రాలా, వచ్చిందా? పాపాత్మురాలైన స్త్రీకి సమస్య వచ్చిందా? ఎవరైనా వచ్చి ఆమెను కొట్టారా? ఏమీ లేదు. తను చేసినటువంటి పొరపాట్లకు ఏమైందో తెలుసా? విరిగి నలిగిన మనసు వచ్చింది.
తాను చేసినటువంటి పనులకి, తాను అనుభవించినటువంటి పరిస్థితులకి ఏమైందో తెలుసా? విరిగి నలిగిన మనసు వచ్చి ఒక్క మాట కూడా నోటితో చెప్పలేదు. అత్తరబుడ్డి తీసింది, పాదాలు కడిగింది, కన్నెలతోటి తన పాదాలు కడిగింది. ఎమ్మటే స్త్రీకి అలంకారమైనటువంటి జుట్టుతోటి ఏం చేసింది? తన పాదాలు సాల్దా? ఇంక ఆయన కూడా ఒక మాటలు, అయా నేను పాపం చేశానయా, నా పాపాలు క్షమించాయని చెప్పి యేసుక్రీస్తు అని అడగలేదు. ఈయన మటుకు ఏమంటాడు తెలుసమ్మా? నీ పాపాలు వెళ్ళిపో, ఇంక చాలు, నీ పాపాలు క్షమించబట్టి వెళ్ళిపో. విరిగి నలిగిన మనసు ఎప్పుడు ఉండాలంటే ఎప్పుడు ఉండాలి? అది పాయింట్, పెద్దగా చెప్పి ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి ఇరిగి నలిగిన మనసు. ఇరిగి నలిగిన మనసు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలి. ఇరిగి నలిగిన మనసు లేకపోతే నేను గర్విస్తా, విరిగి నలిగిన మనసు లేకపోతే నేను రెచ్చిపోతా, విరిగి నలిగిన మనసు లేకపోతే నేను పక్కోడి మాట వినను, విరిగి నలిగిన మనసు లేకపోతే పక్కోడికి సహాయం చేయను, విరిగి నలిగిన మనసు లేకపోతే ప్రార్థనలు ఏకీపించను, విరిగి నలిగిన మనసు లేకపోతే నేను ఏది చేయను. కాబట్టి విరిగి నలిగిన మనసు ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి. సమస్య వచ్చినప్పుడు వచ్చేది విరిగి నలిగిన మనసు కాదు. అదేంటంటే అది నాకు ఇప్పుడు సమస్యగా ఉంది, కొద్దిగా దీన్ని తీయయ్యా అనేటువంటి విషయం. నాకు కొద్దిగా సమస్యగా ఉందయ్యా, ఇదిగో ఈ సమస్య తీర్చామనుకో, కొద్ది నేను ఆనందంగా ఉల్లాసంగా అటు ఇటు రోడ్ల మీద తిరుగుతా, లేదా ఇంట్లో గొడవ పెడతా, కొద్దిగా ఈ సమస్య తీయ్యా అంటాం మనం. విరిగి నలిగిన మనసు ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎన్ని సమస్యలు వచ్చినా గడప దాటి వెళ్ళాడు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ దేవుడితో డిస్కషన్ చేసుకునేది కానీ పక్కలతో డిస్కషన్ చేసుకోరు. ఏమేం చేసింది? విరిగి నలిగిన మనసు కలిగినటువంటి స్త్రీని మీరు ఏడన్నా చూడాలనుకుంటే బైబుల్లో ఏమో తప్పితే ఇంక మనకు ఎవరు ఆగపడరు. లేదా ఈ భూలోకంలో ఏమన్నా చూద్దామా? ఎవరూ చూడబాకండి. అందరు కిరీటాలే, అందరూ వాళ్ళ యొక్క జీవితం విషయంలో సమస్య ఉన్నప్పుడే దేవుడి కాడికి వెళ్ళేవాళ్ళు, సమస్య లేనప్పుడు ఆయన మర్చిపోయేవాళ్ళే మనతో సహా. మన జీవితాలు అలా ఉండకూడదు. ఎందుకంటే ఇది బైబుల్ క్లాసు. 1వ తరగతి పాస్ అయ్యావు, 2వ తరగతి పాస్ అయ్యావు, 4వ తరగతి పాస్ అయ్యావు, 10వ తరగతి వచ్చి నాకు ఫెయిల్ అయ్యారు అనుకో, మీకు ఉద్యోగాలు పోతాయా ఉంటాయా? ఎన్ని సర్టిఫికెట్లు పాస్ అవ్వాలి? చాలా పాస్ అవ్వాలి. అంటే విరిగి నలిగిన మనసు విషయంలో మనం శ్రద్ధాభక్తులతో ఉండాలి. విరిగి నలిగిన మనసు ఒక పాపాత్మురాలు స్త్రీలు ఎలాగైతే సంపాదించుకొని తన జీవితం ఎలాగైతే మెట్లోకి వెళ్ళిపోయిందో, ఎమ్మట ఏమైంది ఆమెకి? దేవుడు కనుకరించాడు, నీ పాపాలు క్షమించబట్టి వెళ్ళిపోమ్మా అన్నాడు. విరిగి నలిగిన మనసు మనం సమస్య వచ్చినప్పుడు తెచ్చుకోబాకండి. అదేమంటారంటే నేను అనకూడదు, కాకపోతే అంటున్నాను, నటన అంటారు. నటదాకా అనకూడదు అనుకున్నాను, కాకపోతే ఆ పాయింట్కి అనాల్సి వచ్చింది. అది నటన అంటారు. సినిమాలోకి వెళ్ళి నటిస్తే డబ్బులు వస్తాయి, చుట్టుపక్కలతో నటిస్తే ఆ కూర కందిపప్పు అన్నీ వస్తాయి. దేవుడితో నటిస్తే మనకు ఒకరితో వచ్చింది, దేవుడితో నటిస్తే మనకు సమస్య వచ్చింది, దేవుడితో నటిస్తే మనకి ఏదో రోజు పెట్టి కొడితే అంతే అడ్డం పడతాం. కాబట్టి విరిగి నలిగిన మనసు మనం ఇప్పుడు నుండే ప్రారంభించుకుంటే సమస్య వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఈ స్త్రీ ఫస్ట్ నుంచి ఉందరా విరిగి నలిగిన మనసు, ఇది కొత్త ఏం కాదు. ఈ స్త్రీ ఫస్ట్ నుంచి విరిగి నలిగిన మనసుతోనే ప్రయాణం చేస్తుందిరా, ఈ పురుషుడు విరిగి నలిగిన మనసుతోనే జీవిస్తున్నాడు రా అని మన గురించి, మన భార్యల గురించి సర్టిఫికెట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. బైబిల్ క్లాస్ ఇది. బైబిల్ క్లాస్ అంటే చెప్పబడ్డటువంటి పాఠాలు ఏం చేయాలంటే నిద్రలో లేపినా కానీ గుర్తుపెట్టి చెప్పాలి. మర్చిపోతే మీరు ఫెయిల్ అయిపోతారు, మీకు వచ్చేటువంటి ఉద్యోగం తీసివేయబడింది. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఇంకా చూడండి, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరియో ఎటువంటిదో ఇందా చెప్పా కదండి, వాళ్ళ ఇంట్లో పోవటం కూడా చాలా సమస్యతో కూడినటువంటి పరిస్థితి. అయినా కానీ దాన్ని జయించి ఏం చేసిందామా? ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో అనుకుంటున్నాడు, ఒరే ఈయన ప్రవక్త అనుకున్నాను నేను ఇన్నాళ్ళు, ఇతను చాలా గొప్పవాడు అనుకున్నాను ఇన్నాళ్ళు, ఏంది పాపం చేసే అమ్మాయిని కూడా గ్రహించలేకపోతున్నాడా? ఏనేం మనిషి, ఏనేం ప్రవక్త, ఏనేం దేవుడు, ఏనేం క్రీస్తు అని తన మనసులో అనుకున్నప్పుడు హృదయాంతాలను ఎరిగినటువంటి దేవుడు కదా, మనుషుల యొక్క హృదయాలను పరిశీలించాయను కదా. కాబట్టి కింద కౌంటర్ వేసాడు. ఏమంటాడంటే, ఒకడికి 500 అప్పిచ్చాను,
ఇంకొకటికి 5,000 అప్పించాను. ఇద్దరు వచ్చారు. ఏందబ్బా నా అప్పు పరిస్థితి ఏంది అన్నాడు. అంటే అర్థం కావడానికి యేసుబాబు అన్నకు 5,000 ఇచ్చాను, నాగరాజు అన్నకు 500 ఇచ్చాను. నేను వడ్డీ వ్యాపారం అనుకోండి. వాళ్ళిద్దరు వచ్చారు. అయ్యా మా పరిస్థితి బాగాలేదయ్యా, మేము వేయలేమన్నారు ఇద్దరు. సరిపోండి మీ పరిస్థితి బాగాలేదన్నారుగా, ఆ ఇద్దరు పోండి నాకేమి వద్దులే అన్న. అప్పుడు పిలిప్ అన్న ఉండి, ఏందిరా నీ 500 నీ 5,000 ఏంది ఇద్దరే క్షమించిందా? అవును ఇద్దరే క్షమించాను. ఇలా ఎక్కువ ఎవరికి క్షమించాను నేను? ఆమె 5,000 పాపం చేశాను ఒప్పుకుంది. కాబట్టి నేను ఎవరికి క్షమించా? ఈ క్షమించా, ఆమె క్షమించా. నువ్వేమనుకుంటున్నావు? ఏంది అంత క్షమిస్తావా? ఆ తప్పు క్షమిస్తావా? అయ్యో 5,000 అయితే లాయంతా 500 కయ్యా, నాయంతా చిన్న 500 కదయ్యా, నాయందయ్యా చిన్న పాపాలేగాయా. మనం చేసే పాపాలు ఏంటి? ఆమె చేసిన పాపం వ్యభిచారం అనుకుందాం, మనకి సందిగ్ధంగా ఉంది కాబట్టి. ఏంది వ్యభిచారం చెప్పి క్షమిస్తావా? మనం చేసే పాపాలు అబద్ధం ఒకటే, అందరం చేస్తాం చేయమా? అబద్ధం. ఇంకా మనకు తెలిసి మీరు చేసేవి ఎవరు చెప్పరా? మనం చేసేవి ఏదల్లా దొంగతనమా? దొంగతనం. ఇంకా మాట తప్పటం, మోసాలు, మాట తప్పటం, ఇంకా అసూయ, ఇంకా దేశం. ఇంకా చెప్పండి, ఇబ్బంది లేదు. ఇంకా ఇంకా ఇవన్నీ మనం ఏమనుకుంటాం? ఏంది మా 500లేగా, మా 500 అయితే ఆమె ఏం చేసిందో తెలుసా? అమ్ము మామూలం కాదు. ఆమె ఇంటికి రోజు 10 మంది వస్తారు. నేను అడిగిపోతున్నా, నేను ఇంట్లోనే ఉంటాను. మీకు అది అర్థమైందా? మీకు ఇట్లా చేస్తే అర్థమైందని చెబుతున్నా, అపార్థం కనుక్కోబాకండి. నేనేం చేసి నేను చేసింది 5 కానీ నేను చేసింది. ఆమె ఏం చేసిందో తెలుసా? మామూలం కాదా? ఏంది నువ్వు పోయి ఆమె తప్పులు క్షమించావు? నా ఇష్టం అయ్యా, నా ఇష్టం అన్నాడు ఆయన ఒకటే మాట. ఏమన్నాడు? నా ఇష్టం, నేను క్షమిస్తావనే. ఎందుకు క్షమిస్తావనే? నీలో నువ్వు 5 చేసావని నువ్వు ఫీల్ అయ్యి నీకు ఇరిగి నలిగిన మనసు లేదు. ఆమె 500 చేసినా కానీ ఆమెలో ఏముంది? ఇరిగి నలిగిన మనసు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పక్కోడి కంట్లో నలుగు చూడబాక, ముందు మన కంట్లో దూలం చూసుకోవాలి. పక్కోడి కంట్లో నలుసు చూసామనుకో, మన కంట్లో ఉన్న దూలం ఆగపడదు. అసలు దూలం ఇంతలా ఉంటే పక్కోడి కంట్లో నలిచెట్టాగపడింది. నాకు అర్థం కాదా? ఇంతలా దూలం మనకు ఉందనుకోని ఎట్లా ఉంది నాకు, నీ కంట్లో నలగదెత్తారా అంటే నాకు పడిద్దా? కాబట్టి ముందు మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని మనం తీసేసుకుంటే పక్కోడి కంట్లో ఇది నలుసా ఇంకా లేదా ఇంకేమైనా ఉందా అనేది అర్థమైంది, తేటగా పడింది. కాబట్టి హెరోదియా విషయంలో మనం ఎలా ఉండాలంటే, ఒక పాయింట్ కూడా ఆమె జీవించిన, ఆమె కూతురు జీవించిన జీవితంలో ఒక పాయింట్ కూడా మనం మన కుటుంబంలో మనం ఎక్కించుకోకూడదు. పాపాత్మురాలైన స్త్రీ విషయంలో ఎలా ఉండాలి? ఇరిగి నలిగిన మనసు మనం కలిగి ఉండాలి. పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారికి వచ్చి ఒక్క మాట కూడా చెప్పాలి, నేను పాపం చేశానయ్యా అని. తను ప్రవర్తన ద్వారా చూపించింది, తను చేసే పనులు బట్టి చూపించింది. అత్తరపోసింది, కన్నీళ్లతో తన కాళ్ళు గడిగింది, ఏడుస్తూనే ఉంది. ఆడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయే నాటి దాకా ఏడుస్తూనే ఉంది. స్త్రీలకు అందమైనటువంటి ఆ వెంట్రుకలతోటి ఏం చేసింది? తన పాదాలు తుడిచింది. అసలు అది గొప్ప లక్షణం. అది స్త్రీలు ఎప్పుడైనా సరే ఇరిగి నలుగిన మనసు మీకుంటే, భర్త తొందరపడ్డా కానీ భార్య ఏం చేసిందో తెలుసా? సర్దుకుంది. భర్తలో విరిగి నలిగిన మనసు మీకుంటే, భార్య తప్పు చేస్తే భర్త ఏం చేస్తాడో తెలుసా? సర్దుకోవడం కాదు, నువ్వెంత నా చేతి కింద, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనే మాటలు రావు. నేను తొందరపడే ఉన్నాగా, ఆ అమ్మాయి తొందరపడేది అనుకుంటే సమస్య ఉండదు. కాబట్టి ఇరువురికి ఇరిగి నలిగిన మనసు ఉండాలి. ముందు భర్త నువ్వు ఉండు, తర్వాత నేను ఉంటా అనవాకండి. ముందు ఆయన ఉండాలన్నా, ముందు మగవాళ్ళు ఎవరన్నా, ముందు ఇంట్లో పురుషుడు కదన్నా, ముందు ఆయన ఉంటే ఆయన చూసి నేను నేర్చుకుంటానన్నా అనవాకండి, అనకూడదు అలా. ఇరిగి నలిగిన మనసు ఉంటే ఉన్న వాళ్ళకే పరలోకం, లేని వాళ్ళకే లేదు. నీ భర్తకు ఉండిద్ది, నీకు లేదు, నువ్వు పోతావా పరలోకం?
కావు కదా. కాబట్టి నా భర్తకు ముందు ఉండాలి, తర్వాత నాకు ఉండాలి అనే మాటలు తీసి అవతల పెట్టి ఇరువురు కూడా విరిగి నలిగిన మనసు మీరు కలిగి ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నన్ను నేను కూడా హెచ్చరించుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఆయన మాటలో తెల్లారి నాకు అయినా చెప్పుకోవచ్చు. కాబట్టి సమయం చాలా అవుతుంది కనుక చెప్పబడ్డటువంటి ఇద్దరు స్త్రీల విషయంలో శ్రద్ధ కలిగి ఒక స్త్రీ విషయంలో ఎలా ఉండాలి, ఇంకో స్త్రీ విషయంలో ఎలా ఉండాలి అనే 2 విషయాలు నేను చెప్పాను కనుక ఈ 2 విషయాలు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో పదిలంగా ఉంచుకుంటూ మీ కుటుంబాలను కట్టుకుంటూ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు లోబడుతూ భర్తకు లోబడుతూ మీ యొక్క సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.